ఆయనకి ఎన్టీఆర్కి సినిమా పెద్దలు ఒక పోలిక పెడతారు. ఏంటంటే ఎన్టీఆర్ కూడా ప్రతి మూవీలో కూడా ఒక ఛాలెంజింగ్ ఒక ఆస్పెక్ట్ ఒకటి తీసుకొని దాని ద్వారా మెసేజ్, పొలిటికల్ మెసేజ్ పంపించేవాళ్ళు. అది అంటే ఇన్వాల్వ్ అవటం అనేది సినిమాలో ఆయనతోటి మొదలైంది తెలుగు ఇండస్ట్రీలో. మిగిలిన వాళ్ళు పాత్రకి తగ్గినట్టు ఒదిగి చేసేవారు. బట్ హీరోలకు ఉండే ప్రత్యేకత ఏంటనేది ఎన్టీఆర్తో మొదలైతే దాన్ని పూర్తి స్థాయిలో అదే పద్ధతిలో అనుసరిస్తూ వచ్చినవారు పవన్ కళ్యాణ్. సో ప్రతి మూవీలో ఆయన పరిణితి చెందే కొద్దీ నటుడిగా ప్రతి మూవీలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది పొలిటికల్గా. సమకాలీన అంశాలన్నీ స్పృశించి వాటికి సొల్యూషన్ చెప్పే ప్రయత్నం ప్రతి మూవీలో ఉంటుంది, చేశారు కూడా. అలాగే ఆయన ఒక జనరేషన్కి దగ్గరయ్యారు. సో దగ్గరయ్యి 10 ఏళ్ల స్ట్రగుల్ అది. ఏం ఓవర్ నైట్ ఏమీ ఆయన అద్భుతాలు సృష్టించే ప్రయత్నం చేయాల. వచ్చినప్పుడే చెప్పారు, 25 ఏళ్ల రాజకీయాన్ని నేను ఆంధ్రప్రదేశ్ యువతకి ప్రామిస్ చేస్తున్నాను. అందులో 10 ఏళ్ల సమయం ఆయన వెచ్చించారు, శ్రమించారు, అనుకున్నది సాధించారు. సో ఈ అడుగు కూటమితోటి వేశారు. వచ్చే అడుగు చాలా పెద్దది, వామనుడి 3వ అడుగులాగా. ఆంధ్రప్రదేశ్లో ఆయన పూర్తి స్థాయిలో అధికారం చేపట్టాలని ఆయన అభిమానుల ఆకాంక్ష, అలాగే ప్రజల ఈ అభిలాష కూడా. సో లెట్ us hope so. ముందుగా పవర్ స్టార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ వెల్కమ్ ఆన్ బోర్డ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి రవికిరణ్ గారు. అలాగే మస్తాన్ గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. ఇంకా మనతో పాటు జగడం సత్యనారాయణ గారు, టీడీపీ సీనియర్ నాయకులు. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ రవికిరణ్ గారు, చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఈరోజు పవర్ స్టార్ పుట్టినరోజు కాబట్టి వారికి శుభాకాంక్షలు చెప్తూ స్టార్ట్ చేశాం. ఆంధ్రప్రదేశ్లో వరదలు గుంటూరు, కృష్ణా జిల్లాలు రాజధాని ప్రాంతాన్ని ముంచెత్తి అతలాకుతలం చేస్తే ముఖ్యమంత్రి కంటి మీద నిద్ర లేకుండా రాత్రి నుంచి కలెక్టరేట్లోనే బస చేసి అన్ని ఏర్పాట్లు స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన మొత్తం డైరెక్షన్స్లో ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పాట్లు జరగాలి అంటే ఆ కోఆర్డినేషన్ కూటమిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే అంటే అంబంలో కుంభం ఆదివారంలో సోమవారం ఒక సామెత ఉంది. ఇన్న జరుగుతున్నా కూడా ఆ గుడ్లవల్లేరు సంఘటన నానా రాద్ధాంతం వైసీపీ చేస్తూ రావటం, దానికి నిన్న మరి నారా లోకేష్ గారు, మంత్రి గారు కూడా చాలా ఘాటుగా స్పందించారు. తాను విద్యాశాఖ మంత్రిని కాబట్టే బ్లూ మీడియా ఈ బురద జల్లుతోంది, ఇది బ్లూ మీడియా సృష్టి. ఏమంటారు? వాసుదేవన్ గారు వినపడుతుంది సార్? వినిపిస్తుందండి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ శుభోదయం అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా తరఫున, పార్టీ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు అండి. చాలా బాధాకరం వాసుదేవన్ గారు, మీరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏ రకమైన పరిస్థితులు నెలకొన్నాయో మీరు చెప్పారు. గత వారం కూడా మనం ఇదే అంశం మీద వాగులు వంకలు ఏ రకంగా ఎంక్రోచ్ అయిపోయాయి, నగరాలు ఏ రకంగా ముంచెత్తబోతున్నాయి, క్లౌడ్ బస్ వాతావరణం మార్పు వలన క్లౌడ్ బస్ట్ వచ్చి ఏ రకంగా నెల్లూరు నగరం కావచ్చు, ఏలూరు కావచ్చు, ఈ వాగులు వంకలు ఆక్యుపై చేయటం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో మనం డిస్కస్ చేసే లోగే ఈ రోజు అక్కడ చూడండి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో బుడమేరు కాలువని ఏ రకంగా ఆ కాలువని ఎంక్రోచ్ చేస్తారు. గత 20 సంవత్సరాలుగా 2 దశాబ్దాలుగా ఆ కాలువని, వాగులు వంకల్ని ఎంక్రోచ్ చేసి లేఅవుట్లన్నీ వేసేసి దాని యొక్క దారి మార్చే విధంగా మనం చేసాం. ఒక 2 దశాబ్దాలుగా చేసిన పాపంకి ఈరోజు అంత పెద్ద విలయం ఎప్పుడు చూడండి. బెజవాడ గజగజలాడిపోయే పరిస్థితి ఎప్పుడు ఇంత చూడలేదు. నేను 90 దశకంలో ఒకసారి చూశాను, అది ఇంత పరిస్థితి రాలేదు. సో బట్ అంతకన్నా ఎక్కువగా వచ్చేసినాయి. అంటే కొత్త లేఅవుట్లు రాకూడని చోట వాగులు వంకలు ఆక్యుపై చేసేసిన మీద వచ్చాయి. ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ భూమి రావటం వల్ల ఈ సమస్య ఇంకా పెరిగిపోయింది. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం తేరుకొని ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడున్నా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా హైదరాబాద్ లో పెట్టారు ఆ రకమైనది కూడా తీసుకొచ్చి ఎక్కడికక్కడ మన పట్టణ శాఖ మంత్రి కూడా అన్నారు, అలాగే గంటా శ్రీనివాసరావు గారు అన్నారు. సో మాటలకే కాకుండా చేతలకు కూడా ముందుకు వచ్చి ఇది సమస్య పరిష్కరించే విధంగా కూడా చూడాలి. తొందరగా ఆ యొక్క రిలీఫ్ కార్యక్రమాలు కూడా తెరవేగం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి కూడా తిరుగుతున్నారు. సో అందరినీ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 1, 2 ఇంకా రాజకీయ అంశానికి వస్తే, ఇప్పుడు గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరూ ఆందోళన చెందిన మాట వాస్తవం. చాలా బాధాకరం. ఏంటి ఈ రకమైన పరిస్థితి వచ్చింది, మహిళలందరూ విద్యార్థినులందరూ వచ్చి బయటికి
బాత్రూంలో కెమెరాలు పెట్టి కెమెరాస్ పెట్టారు, ఇన్ని వేల వీడియోస్ ఉన్నాయి అంటున్నారని చెప్పి అందరూ, రాష్ట్రమే కాదు దేశం కూడా ఒకసారి ఉలిక్కిపడింది. ఈ జాతీయ స్థాయి డిస్కషన్ కూడా అయ్యింది. అయితే వాస్తవానికి దానిలోకి వెళ్ళి విచారణ చేసి ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ బృందాలు అన్ని వచ్చి విచారణ చేస్తే అక్కడ ఎటువంటి ఆధారం లేదు, ఒక్క వీడియో కూడా లేదు. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే వాసుదేవన్ గారు, దెయ్యం ఉందో లేదో అని మనకు తెలియదు కానీ దెయ్యం ఉందన్న భయం మనం చంపేస్తాం. సో ఆ రకంగా అక్కడ హిడెన్ కెమెరా ఉంది అన్నది ఒక గట్టిగా ఇచ్చిన ప్రచారంతో ఆందోళన చెందారు, భయాందోళన చెందారు అన్నది నిన్న విద్యాశాఖ మంత్రి గారు చెప్తున్నట్టు కూడా ఉంది. ఇప్పుడు కూడా మనకి ఎక్కడ అక్కడ విచారణ జరుగుతుంది, ఎక్కడ ఒక ఆధారం లేదు. కాకపోతే దీనికి తోడు ఏంటంటే సాక్షి పేపర్లో నిన్న చూడండి, నిన్న పతాక శీర్షికలోనే ఒక షవరు ఇప్పేసిన ఒక షవర్ ఫోటో పక్కన ఒక హిడెన్ కెమెరా టైప్ లో ఒకటి ఉంది. నేను పేపర్లో చూడంగానే ఓ ఇది హిడెన్ కెమెరా అనమాట, ఇది షవర్ బిగించారు కదా అని నేను కూడా అనుకున్నాను. తీరా చూస్తే అది హిడెన్ కెమెరా కాదు, అది లైట్. అది అంటే అవాస్తవాలు ప్రచారం చేసి లేనిపోని విషయాలు ఉంది లేనట్టుగా కనికట్టు చేసే విధంగా పతాక శీర్షికలు చేసి ఈ ప్రశ్నకి జవాబు ఏది, ఇవాళ కూడా ఏదో ఇక్కడ మసిపూసి మాడికాయ చేస్తున్నారు అన్ని అబద్ధ ప్రచారాలు. వాస్తవాలు ఉంటే చెప్పండి, వాస్తవాలు ఉంటే అది చూపించండి. అది హిడెన్ కెమెరా చెప్పండి, ఇది ఉంది ప్రభుత్వం పట్టించుకోవట్లని చెప్పండి. అందుకని లేనిపోని విషయాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారండి? ఇదే కాదు, వరుసగా ఇదే కథనాలు. జత్వానీ గారి విషయంలో కూడా ఆవిడ యొక్క వ్యక్తిత్వం చేసే విధంగా అనేకమైన కథనాలు. ఒక్క ఆధారం ఉందండి, వాళ్ళు ఏమంటారు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆవిడ మీద చీటింగ్ కేసులు ఉన్నాయి, హనీ ట్రాప్ కేసులు ఉన్నాయి అన్నారు. ఒక్క ఎఫ్ఐఆర్ ఆవిడ ఛాలెంజ్ చేస్తుంది, నా మీద ఇబ్రహీంపట్నంలో కేసు కాక దేశంలో ఏ ఒక్క కేసు ఉన్నా ఎఫ్ఐఆర్ ఉన్నా చూపించండి అని ఆవిడ ఛాలెంజ్ చేస్తుంది. రవికిరణ్ గారు మీరే మాట్లాడతారు. ఒకసారి మంత్రి లోకేష్ మాట్లాడారు నిన్న ఇన్సిడెంట్ మీద, ఒకసారి చూద్దాం. అది విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి, నేను కాదండి. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం, కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం. నిరసం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. హిడెన్ కెమెరా లేదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉందంటే మీరు చూపించండి, ఐఎమ్ రెడీ ఫర్ స్కూట్. దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎనీవేర్. హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం, కరెక్ట్ గా. 4 మధ్యలో అది ఇష్యూ ఉంది, 4 మధ్యలో ఒక ఇష్యూ ఉంది, బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా. ఐఎమ్ స్టాండింగ్ టు ఇట్. సైట్ రవికిరణ్ గారు, ఒకసారి మినిస్టర్ గారు మాట్లాడింది మీరు చూశారు. హిడెన్ కెమెరా లేదు కానీ అక్యూజ్ని అరెస్ట్ చేశాం. బోత్ ఆర్ కాంట్రడిక్టరీ. అంటే ఈ వాస్ ట్రైంగ్ టు అన్కనెక్ట్ 2 అన్కనెక్టబుల్ థింగ్స్ అని అనిపించట్లేదు. అంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే అండి, ఈ యొక్క పుకారుకి కారణం ఎవరు? ఆ కారకులు ఆ నలుగురు మధ్య జరిగినటువంటి కొన్ని ఘటనలు. బట్ దే ఆర్ నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా అంటున్నారు. మళ్ళీ ఆయన అన్నారు, నో మీరు జాగ్రత్తగా వినండి, దే ఆర్ నథింగ్ టు డూ విత్ ద హిడెన్ కెమెరా అంటున్నారు ఆయన. మళ్ళీ ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. నేనేంటంటే నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి, నేను కాదండి. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం, కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం. నిరసం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. రైట్, సరే రవికిరణ్ గారు, ఆ నలుగురు మధ్య జరిగినటువంటి వివాదం, దీనిలో ఎక్కడ హిడెన్ కెమెరా లేదు, వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఆ వివాదాన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారంటే ఇది జనరలైజ్ చేసే విధంగా, హిడెన్ కెమెరా ఉన్న విధంగా మనకున్న సమస్యని విశ్వజనీయం చేయటం, అటువంటి పని వాళ్ళు చేసినట్టున్నారు. సో నేననేది ఏంటంటే, ఒక బాధ్యత ప్రతిపక్షంగా మీరు లేవనెత్తండి ఇష్యూస్, మీరు మాట్లాడాలి. కానీ లేనిపోని విషయాలు మాట్లాడి రెచ్చగొట్టే విధంగా అసత్య ప్రచారం. నిన్న పతాక శీర్షికలో ఆ రకమైన ఫోటోలు వేయటం కరెక్టా అండి?
షవర్ ఫోటో వేసి పక్కనేమో లైట్ ఫోటోని ఒక హిడెన్ కెమెరాగా ప్రొజెక్ట్ చేసే విధంగా చేస్తే అందరూ ఏమనుకుంటే హిడెన్ కెమెరా అదని చెప్పి అనుకోవాలా? అది అబద్ధ ప్రచారం కాదు. దీనితోడు మాజీ మంత్రి రోజా గారు ఇప్పటి వరకు 80 రోజుల్లో ఎక్కడ కనపడలేదు. వాళ్ళ పార్టీలో జరిగిన అశ్లీల విషయాల మీద, కామా పార్టీలో జరుగుతున్న విషయాల మీద, అర్ధనగ్న లేదా పూర్తి నగ్న వీడియోల మీద ఎప్పుడూ ఆవిడ మాట్లాడలేదు. మహిళా లోకానికి బాధ్యతగా నిలవనాడి బయటకు వచ్చేసి ఏ రకంగా గొడ్లవల్లి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హిడెన్ కెమెరాలు చేసి చేస్తుందన్న విధంగా ఆవిడ మాట్లాడుతున్నారు. ఏమాత్రం సోయుండుకు పోయి మాట్లాడిపోతే ఎలా అండి? కనీసం సిగ్గుసరం ఉండాలి కదా. మన సొంత పార్టీలో జరుగుతున్న మహిళలు జరుగుతున్న దుబ్బల వారు అంటారు లివింగ్ మేము ఏదో ఎడల్ట్రీ చేస్తున్నాం అని చెప్పి అంటారు. అది కాంట రోజా గారు ఎందుకు రాలేదు బయటకు? ఆ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? అనంతబాబు విషయంలో ఎందుకు బయటకు రాదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడ లేని విషయాలు ఉన్నట్టుగా చేసి ప్రభుత్వం ఇది చేస్తుంది అన్న విధంగా ఆవిడ మాట్లాడుతున్నారు. నేనేంటంటే ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, వాస్తవాలు మీరు ప్రొజెక్ట్ చేయండి. అంతేగాని లేనిపోని విషయాలు ఇప్పుడు తిరుపతి దేవస్థానం లడ్డూల విషయంలో ఏమన్నారండి? దర్శనానికి రానటువంటి భక్తులు ఎవరైతే టూరిస్టులుగా ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డు మీద 2 లడ్డులు ఇస్తామంటే ఎవరికి ఆపేశారు. భక్తులకు కూడా 2 లడ్డులు ఇస్తున్నారు. 2 లడ్డులు ఇస్తారు సోషల్ మీడియాలో చేసి ఊదర కొట్టి అబద్ధ ప్రచారం చేసి వీళ్ళు కాదు, 1 కాదు 2 కాదండి, అన్ని ఇటువంటి ప్రచారాలు, అబద్ధ ఫేక్ ప్రచారాలు చేస్తారు. అది నేను అంటుంది. ఇప్పుడు హత్యల విషయంలో ఎక్కడ జరిగినాయి అంటే 35-36 హత్యలు అని చెప్పి అన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. పేర్లు ఈ రోజు వరకు చెప్పలేదు, ఫోటోలు ఈ రోజు వరకు వేయలేదు, వాళ్ళ పేపర్లో ఏమన్నా వేయలేదు. పైగా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టమంటారు. ఎన్ని ఫేక్ ప్రచారాలు కదండి? ఎందుకు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు? ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తారని అడుగుతున్నాం. వాస్తవాలు వేయండి, మీరు తప్పనిసరిగా మాట్లాడండి, ప్రతిపక్షంగా నిలవేయండి, తప్పలేదు. రేగుడి లక్ష్మణరావు గారు ఏమంటారో విందామండి ఒకసారి. రేగుడి లక్ష్మణరావు గారు, సో చూశారు కదా, అంటే ఒక నలుగురు మధ్య వివాదాన్ని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎందుకండి ఇట్లాంటి ఈ విద్వేషపూరిత రాజకీయాలు వైసీపీ చేస్తుంది? ఆగలేరా ఒక 4.5 years? నిన్నేదో సినిమా వచ్చింది సరిపోదా శనివారం అని. సరిపోలేదా మీకు? 5 ఏళ్ళు మీరు అధికారం అనుభవించారు, ఇంకో 4 ఏళ్ళు సరిపోదా? మీరు వెయిట్ చేయలేరా? వాసుదేవన్ గారు, మీకు అలాగే పేద పెద్దలకి WNT వ్యూస్లకి యజమానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. వాసుదేవన్ గారు, రవికిరణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ ఎవిడెన్స్ లేవని చెప్తా ఉన్నారు, ఇదంతా ఫేక్ ప్రచారం అని. మరి మంత్రి లోకేష్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? మీరు సగం కట్ చేసే ప్లే చేశారు. ఏం చెప్పారంటే ఇక్కడ పోలీసులు వెళ్ళారు, ఎవిడెన్స్ ఉంది అంటే పోలీసులు వెళ్ళారు. సరే మీరు చెప్పండి, కనబడుతుంది. ఏముంది మీరు చెప్పండి. ఆయన ఏమన్నా పోలీసులు వెళ్ళారు సార్, పోలీసులు వెళ్ళారు, ఎవిడెన్స్ ఉంది, కలెక్ట్ చేశారు, కానీ హిడెన్ కెమెరా కనబడట్లేదు. చూడండి, ఎవిడెన్స్ ఉంది కానీ హిడెన్ కెమెరా కనబడట్లేదు అన్న. పోలీసులు లోపలికి వెళ్ళి ఎక్కడైతే వీళ్ళు చెప్పారు పిల్లలు ఎక్కడైతే కెమెరాలు ఉన్నాయని చెప్పారో అదే బాత్రూమ్ లోకి వెళ్ళి కెమెరాలన్నీ కూడా మీకు ఆల్రెడీ కూడా అది వాట్సాప్ చేశారండి. కెమెరాలు కూడా తొలగించారు. చూడండి, ఎవరు తొలగించారండి? ఎవరు తొలగించారు? ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు. ఇది చూడండి, చవర్ది కూడా ఒక నిమిషం సార్, వాస్తవాలు చూపిస్తే అలాగే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాసుదేవన్ గారు, ఇది ఆడపిల్లలకు సంబంధించిన ఇష్యూ అండి. ఇది ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అక్కడ ఏ విషయం జరగకపోతే నథింగ్, ఏ ప్రాబ్లం లేదు, మంచిదే. దేవుడి దైవాలు అటువంటి జరగకూడదని కోరుకుందాం. కానీ ఒకవేళ ఇంకేస్ జరిగి ఆ వీడియోలు కానీ వాళ్ళు చెప్తున్నట్టుగా ఒక 1200 వీడియోల్లో ఒక 300 వీడియోలు బయటకు అమ్మాము, ఇంకో 900 వీడియోలు ఉన్నాయి అని సృష్టించారు, లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ కి జరిగిందో ఏదైనా జరగకుండా ఉండడం మనం కోరుకుందాం. ఒకవేళ ఇంకేస్ బయటకు వెళ్ళి అవి ఇంటర్నెట్ ద్వారా బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లలు ఎంతమంది అందులో ఆత్మహత్య చేసుకుంటే ఆ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటే ఆ పరిస్థితి ఏంటి? అంటే ఏదైనా సంఘటన జరగనంత వరకే, జరిగితే ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజున మనం ఏదైనా ఉట్టినా అనవచ్చండి, ఉట్టినా కాదు, చేయండి. మీరు ఎస్పీ ఆన్ ద స్పాట్కి వెళ్ళి అరగంటలని ఏమీ లేదని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. మీరు ఏ దర్యాప్తు చేశారు, అక్కడ ఏ రకంగా దర్యాప్తు చేశారు? అక్కడికి వెళ్ళిన ఒక ఎస్ఐ కూడా
పిల్లల్ని బెదిరిస్తూ ఉంది. ఆ కాలేజ్ అమ్మాయిలను బెదిరించి నువ్వు చూసావా ఆ కెమెరా పెట్టి వీడియోలు తీయడం నువ్వు చూసావా అంటే ఏమైనా దగ్గరుండి వీడియోలు తీపిస్తారా? వీళ్ళు దగ్గరుండి వీడియోలు తీపిస్తారా పిల్లలు? కాదు కదా. అంటే పిల్లల్ని భయపెట్టారు. ఒక లేదు, ఈ కేసు నుంచి మీరు డైవర్ట్ చేయకపోతే మీ కాలేజీ నుంచి సర్టిఫికేట్లు ఇవ్వం, మీ కాలేజీ నుంచి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడతాయి, ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు, ఇంకో స్టేట్మెంట్ ఇప్పిస్తారు. అది వాస్తవం. ఏ కాలేజీలో అయినా అలా ఒరిజినల్ సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా భయపెట్టిస్తారు. వాస్తవానికి నేనేమంటానంటే ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేయండి. నలుగురు మధ్య జరిగింది అన్నారు కదా, నలుగురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిగింది. అందులో ఓయో రూమ్లకి వెళ్ళి ఆ యొక్క వీడియోలు బయటకు వచ్చి ఒక ఇద్దరు దాన్ని స్ప్రెడ్ చేసి మిగతా అమ్మాయిలు వీడియోలన్నీ ఉన్నాయని ప్రొజెక్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే మేడిశెట్టి స్వర్ణ కార్తిక్ అన్న అమ్మాయి. ఈ మేడిశెట్టి స్వర్ణ కార్తిక్ అన్న అమ్మాయి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడికి కూతురు. ఆవిడ ఫింగర్ హ్యాండ్ చూపించి ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం సార్. లక్ష్మణ్ గారు, నా రిక్వెస్ట్ ఏంటి, దయచేసి పేర్లు చెప్పమాకండి. లెట్ us follow some ethics అండి. కొన్ని మోరల్స్ పాటిద్దాం కనీసం. ఓకే మంచి మాట అన్నారు. సరే, ఒక టీడీపీ నాయకుడికి సంబంధించిన ఒక అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపించి మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ చూసుకుంటారు, మీరేం పీక్కుంటారు అనే రకంగా ఆవిడ చూపించడం జరిగింది. అంటే అది కరెక్టే కాదు. అమ్మాయిలో గురి చేసింది ఎవరు? ఆ అమ్మాయిని కదా ముందు మీరు అరెస్ట్ చేయాలి. ఆ అమ్మాయిని అరెస్ట్ చేయకన్నా అర్ధరాత్రి అప్పుడు మీరు ఎందుకు తరలించారు? అమ్మాయికి ఏదో స్పెషల్ కేటగిరీగా సెక్యూరిటీ కల్పించి హాస్టల్ నుంచి అర్ధరాత్రి అప్పుడు కాలేజీ యొక్క కారులోని మీరు తరలించారంటే ఏంటి ప్రాబ్లం? ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు, ఆ అమ్మాయిని అరెస్ట్ చేయలేదు. మిగతా ఇతర పరిస్థితి ఏంటి? ఎవరు స్ప్రెడ్ చేశారు అనేది నలుగురిని అరెస్ట్ చేయాల, కాలేజ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఇంకో అనుమానం కూడా రేకెత్తుంది వాసుదేవ్ గారు. ఈ కాలేజ్ ఏమో ఇప్పుడున్నటువంటి ఒక టీడీపీ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారు వాళ్ళ భార్య అనురాధ గారికి సంబంధించినటువంటి బంధువులది అని వస్తూ ఉంది. అంటే ఇదంతా టీడీపీ వ్యవహారం కనబడతా ఉంది. సాక్షాత్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ కాలేజ్ వాళ్ళ సంప్రదాయ కాలేజ్ అది. సో నేనేమనుకుంటున్నా, ఇది ఇప్పుడే జరుగుతూ ఉందా, నాకు ఎప్పుడైనా జరుగుతూ ఉందా, లేదంటే కాలేజీ యాజమాన్యమే ఇటువంటి సీసీ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఆడపిల్లలకు వీడియోలు తీసి బయటకు అమ్ముతా ఉందా? ఇది ఒక వ్యాపారం జరుగుతూ ఉందా? చాలా వైలెంట్ ఎలిగేషన్ అండి. లక్ష్మణరావు గారు కాలేజీ యాజమాన్యాలు ఎందుకు చేస్తాయండి? కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడండి. కైండ్లీ బీ సెన్సిబుల్ వైల్ మేకింగ్ ఎలిగేషన్స్. కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడండి. కాలేజీ యాజమాన్యం వాళ్ళ పరువు పోతే రేపు పొద్దున ఒక్క అడ్మిషన్ ఉండదు ఆ కాలేజీలో. నేను ఒక్కరేసా సార్ ఏదో లేదనకూడదు. ఎందుకు చూడాల? ప్రతి కాలేజీలో సొంత వార్డెన్ అమ్మాయిని చాలా మంది అమ్మాయిలు మానమంగలు చేసిన కాలేజీలో ఉన్న ఆస్తులు ఉన్నాయి, చంపిస్తున్న ఆస్తులు ఉన్నాయి, ఆ ఫౌండర్లు చేసిన వ్యక్తులు ఉన్నాయి. మనం చూడలేదా? ఇంతమంది అమ్మాయిలను చంపించేంత వరకు కూడా ఆ కేసులు తేలా. అందువల్ల టీడీపీ ప్రభుత్వాలు ఎక్కువ జరిగినాయి. మనం కాదనకూడదు, కాదు అని ఎలాగంటాం? ఆ యాంగల్లో కూడా చూడాలా. ప్రిన్సిపల్ ప్రాధాన్యం ఉందా, నాటి యాజమాన్యం ఏమైనా ఉందా, స్టాఫ్ అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఏమైనా ఉందా? అంటే ఒక లేడీస్ హాస్టల్లోకి వెళ్ళి ఎవరు పెడతారండి? ఒక అబ్బాయి పెట్టగలరా? అంటే అమ్మాయి ప్రాధాన్యతతో పెట్టినటువంటి ఆ కెమెరాలు బయట తీయాలా, అక్కడ నిజ నిర్ధారణ తేల్చాలి. అంతేగాని ఉట్టిని జరగకూడదని కోరుకుంటున్నారు. లక్ష్మణరావు గారు ఒక్క విషయం అండి, హిడెన్ కెమెరాలు ఎలా ప్లేస్ చేయాలి, దాన్ని ప్లేస్ చేస్తే వాటిని ఎలా బయటికి డిస్క్లోజ్ చేయాలి, ఇలాంటి వాటన్నిటి మీద పోలీసులకి మనందరికన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది. సో లెట్ దెమ్, వాళ్ళకి కొంత స్పేస్ ఇవ్వండి, లెట్ దెమ్ ఇన్వెస్టిగేట్ ద ఫ్యాక్ట్స్ అండ్ కమ్ అవుట్ విత్ ఎవిడెన్స్. మన జగడం సత్యనారాయణ గారు మాట్లాడతారు. జగడం సత్యనారాయణ గారు ఖచ్చితంగా వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. వాళ్ళు ఎంతో కొంత పురోగతి. ఇప్పుడు ఆయన ఎంత ఒకటండి అబౌవ్ పొలిటికల్ లైన్స్ నేను చెప్తానండి, అబౌవ్ పొలిటికల్ లైన్స్ నేను చెప్తాను, మీరు వినండి. అబౌవ్ పొలిటికల్ లైన్స్ చెప్తున్నా. విద్యాశాఖ మంత్రిగా ఆయన రెస్పాన్సిబుల్గా వచ్చి చెప్పారు. ఆయన చాలా బాధ్యతగా చెప్పారు. ఆ టోన్ లో నిజాయితీ గమనించండి. బాధ్యతగా చెప్పారు, ఆయన బాధ్యతగా చెప్పారు. లోకేష్ చాలా బాధ్యతగా చెప్పారు. వాసుదేవ్ గారు, మాకున్నది ఒకసారిలే, మీకు 26 ఛానళ్ళు ఉన్నాయి. ఉదయం మమ్మల్ని కూడా ఏదైనా పార్టీలో మీరు చేర్చేస్తారా? అంటే మీ ఇష్టమేనా? అంతా మీరే కదా
కాదండి, ఫ్యాక్ట్ మాట్లాడితే మా మీద టీడీపీ ముద్ర లేకపోతే జనసేన ముద్ర బీజేపీ ముద్ర వేసేస్తారా మీరు? సార్ వాస్తవాలని వాస్తవాలుగా చూడండి లక్ష్మణరావు గారు, వాస్తవాల్ని వాస్తవాలుగా చూడండి. దయచేసి ఇక్కడ మోడరేట్స్ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి పార్టీల కండువాలు కప్పకండి దయచేసి. ఓకే, రైట్. సత్యనారాయణ గారు మాట్లాడతారు. లెట్స్ నాట్ కన్స్యూమ్ మోర్ టైమ్ ఆన్ దట్. సత్యనారాయణ గారు మాట్లాడతారు. రైట్. మాకున్నటువంటి ఛానల్ ఒకటే, కానీ వాళ్ళకున్న ఛానల్ వేరే ఉన్నాయి కదా. సరే, అది ఆయన మాడతారు. సత్యనారాయణ గారు మాడతారు. జగడం సత్యనారాయణ గారు మాడతారు. సత్యనారాయణ గారు, సో అదండి, విద్యాశాఖ మంత్రి గారు చాలా నిజాయితీగా నిబద్ధతతోటి ఆయన వచ్చి మాట్లాడారు. హీ వాజ్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ది కేస్, కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ది కేస్. ఇప్పటికే అక్యూజ్డ్లో ఒకరిని అరెస్ట్ చేశామన్నారు, మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. సరే, లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ పోలీస్ దర్యాప్తులో అదంతా కూడా నిదానంగా తేలుతాయి. ఇప్పుడు కేసు స్టార్ట్ చేయగానే ఎంబడే విషయాలన్నీ బయటికి రావు కదా. సో ఆయనే చెప్పారు, కానీ ఇంకా ఏవో అపోహలు ఉన్నాయి. ఏంటి, ఎందుకని? అది నిజంగా గద్దె రామ్మోహన్ రావు గారి బంధువుల కాలేజీనా? గుడ్ మార్నింగ్ వాసుదేవన్ గారు. ముందుగా టీవీ9 ప్రేక్షకులకు 99 టీవీ అండి, 99 టీవీ, సారీ సార్, 9999 ప్రేక్షకులకు, డిబేట్ లో పాల్గొన్నటువంటి మరి తోటి అందరికీ కూడా శుభోదయం. సార్, ఈరోజు లక్ష్మణ్ గారు మాట్లాడకుండా కాసేపు ఉండమానండి. ఆయన చెప్పిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే బాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని సాక్షి మీడియాను తెర మీదకు తెచ్చుకున్నటువంటి రాజకీయాలు ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. వైసీపీ ఇటువంటి విషయాలనే ప్రజల్ని మభ్య పెట్టడం కోసం తెచ్చినటువంటి సాక్షి మీడియా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళ పుట్టుక నుంచి ఈ రోజు వరకు కూడా, సాక్షి మీడియా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ప్లే చేస్తున్నటువంటి, పక్క ఛానల్స్ ప్లే చేస్తున్నటువంటి పద్ధతిని, వీళ్ళ ప్లే చేస్తున్నటువంటి పద్ధతిని, వాళ్ళ ప్రచారం చేస్తున్నటువంటి వార్తలు, వీళ్ళ ప్రచారం చేస్తున్నటువంటి వార్తలు మనం గమనించినట్లయితే నక్కకి నాగలాగానికి ఉన్నంత తేడా కనపడుతుంది. ఎందుకంటే అనుభవం లేనటువంటి మీడియా వీళ్ళు కేవలం వీళ్ళ విషయాలు ఫోకస్ చేయడం కోసం, కేవలం ఇప్పుడు వీళ్ళు ఆ శాఖకు, విద్యాశాఖకు లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ శాఖలో ఏ చిన్న విషయం జరిగినా దాన్ని ఏ విధంగా భూతత్వంలో చూపించి ప్రజల ముందు మరి వాళ్ళ ప్రఖ్యాతని దెబ్బతీయాలని చెప్పేసి పన్నాగంతో పన్నుతున్నటువంటి భాగాలుగా మనం చెప్పొచ్చు. కానీ ఇటువంటి విషయాలు ఏవైతే జరిగాయో నాకు నిజంగా ఆ కాలేజ్ ఎవరిదే, హాస్టల్ ఎవరిదే, ఆ విషయాలు పోదలుచుకోలేదు, నాకు తెలియదు ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇప్పుడు విన్నాను కాబట్టి దాని గురించి చెప్తున్నాను. అక్కడ ఏదన్నా తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దే క్రమంలో అందరిదే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సుద్ధా ప్రభుత్వానికి తెలియపరచాల్సిన పరిస్థితుల సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలాగా మీడియా ఉంది కదా అని చెప్పేసి, మనకు అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళ మీద బుదరజల్లడం, లేకపోతే కేసును పక్కదారికి పట్టించి, విషయాన్ని పక్కదారి పట్టించి కేవలం తన ఫోకస్ కోసమే మాట్లాడుకోవడం అనేది సాక్షి మీడియాకే కాదు, వైసీపీ నాయకులకి అందరికీ ఇది వర్తిస్తూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళ పరిపాలనలో ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని మానభంగాలు జరిగాయి, ఎంతమంది త్వరగా ఎఫ్ఐఆర్ చేసి కేసుకి జైలుకి పంపారనేది మనం చూస్తే అది జీరో అనాలిసిస్ గా మనం చెప్పొచ్చు. కానీ ఈ రోజు ఏదైనా విషయం జరిగితే స్పాట్ లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, స్పాట్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, స్పాట్ లో సత్యనారాయణ గారు ఒకే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. సత్యనారాయణ గారు ఒకే ఒక ప్రశ్న, మీరే సమాధానం చెప్పండి. నాగార్జున యూనివర్సిటీ హాస్టల్లో రిషితేశ్వరి అనే ఒక స్టూడెంట్ మీ హయాంలో, ఆమెది అనుమానాస్పద మృతి, ఇన్నాళ్లుగా మీ హయాంలో కంప్లీట్ చేయాలి, తర్వాత వైసీపీ కూడా కంప్లీట్ చేయలేదు. మరి మీరు అంటున్నారు ఇమీడియట్గా మేము అడ్రస్ చేస్తున్నాం అని. ఇప్పుడైనా రిషితేశ్వరి హత్య కేసులో ఆ టైంలో ఇన్వాల్వ్ అయిన బోధనేతర సిబ్బంది, బోధనా సిబ్బంది వాళ్ళ వ్యవహారం ఏమైనా తెలుస్తారా ఇప్పటికైనా? అటువంటి ఏమన్నా పెండింగ్ ఉంటే, ఈ వైసీపీ నేతలకు ఏమైనా దమ్ముంటే ముందు దాని మీద పోరాటం చేయమనండి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని దాని మీద దృష్టి పెట్టేటట్టు చేయమనండి. కానీ ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా చేస్తుంది.
ఏ విధమైనటువంటి ఇటువంటి వ్యవహారంలో కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా నాంచే పరిస్థితి లేదు. స్పాట్ ఇమీడియట్. ఎందుకంటే గతంలో లక్ష్మణ్ గతంలో 30 మనం చూసాం. మొన్న చెప్పారు వీళ్ళు ఎన్ని 35 మటలు జరిగిపోయాయి, లేకపోతే 35 మానభంగాలు జరిగిపోయాయి అంటే డేటా ఇవ్వమంటే ఈ రోజు కూడా డేటా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే వైసీపీ నేతలు ఎంతమంది మీడియాకి మొఖం సాటేసి తిరుగుతున్నారో మనందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మనకు ఈ రోజు వరదల విపత్తి చంద్రబాబు నాయుడు గారు పే చేస్తూ ఉన్నారు. సో ఎంతో టెక్నాలజీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అంతా వాడి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ దృష్టికి ప్రభుత్వం ఏమైనా తీసుకురావాల్సి వస్తే ఇక్కడ ఈ సహాయ సహకారాలు అందట్లేదు. రైట్ సత్యనారాయణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మస్తాన్ గారు, పలానా దిక్కు పరిస్థితులు ఉన్నాయి, పలానా దిక్కు ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టమనండి. అంతేగాని ఇటువంటి చెత్త విషయాలను ప్రచారం చేయడానికి వైసీపీ ముందుకు రావద్దని చెప్పండి సార్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు మస్తాన్ గారు జాయిన్ అయ్యారు, అలాగే తిరుమలరావు గారు కూడా పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ వారు జాయిన్ అయ్యారు. ముందర మస్తాన్ గారు, ఈ మొత్తం ఇన్సిడెంట్స్ చూశారు. గుడివాడలో పేర్ని కారు మీద దాడి, పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, నాని గారు కొంచెం ఆయన ఎందుకనే ఈజ్ లూజింగ్ కంట్రోల్ అనేమో అనిపిస్తోంది. ఇప్పుడు ఈరోజు ఆయన పుట్టినరోజు, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, ఈ ఒక్కరోజైనా కామ్గా ఉంటే బాగుండేది కదా వైసీపీ వాళ్ళు. అలాగే ఈ గుడ్లవల్లేరు ఇన్సిడెంట్, ఈ రెండిట్లో ఏంటంటే నిజానిజాలు మీరు ఐ థింక్ గుంటూరు ప్రాంతానికి చెందినవారు కాబట్టి నాగార్జున యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ కేసు కూడా తెలుసు. ఇంతవరకు అది అన్అడ్రస్డ్గానే ఉంది ఈ అంశాల మీద. మస్తాన్ గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. 99 టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా తోటి ప్యానలిస్టులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఇందాక మీరు చెప్పారు, మినిస్టర్ లోకేష్ స్టేట్మెంట్ చూసాం మనం. అదేవిధంగా దీని మీద నిజానికి ఇందాక ప్యానలిస్టులు ఎవరు మాట్లాడలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాగా సీరియస్గా రియాక్ట్ అయ్యారు దీని మీద. నా ఉద్దేశంలో ఇక్కడ ఏంటంటే, లోకేష్ గారు అక్కడ గుడ్లవల్లేరుకి సంబంధించి ఆ విద్యార్థుల భవిష్యత్తు చాలా ప్రమాదంలో పడుతుంది కాబట్టి దాన్ని ఒక మెసేజ్ వెళ్ళాలని అక్కడ విద్యార్థులకు సంబంధించి ఒక్క వీడియో కూడా లేదు అని స్పష్టం చేయదలిచారు. అయితే ఆయన చెప్పిన సమయం సరికాదనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఓ పక్కన ముఖ్యమంత్రి గారు దీని మీద రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి కూడా ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు, కంప్యూటర్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలను కూడా ఆయన పిలిపిస్తా ఉన్నారు. వాళ్ళు అక్కడికి వచ్చి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం, అదేవిధంగా వాళ్ళకి మీరు సాక్ష్యాలు ఆధారాలు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి అందజేయచ్చని చెప్తా ఉన్నారు. ఆయన సాక్ష్యాలు లేకపోతే ఎక్స్పర్ట్స్ ని పిలిపించే క్రమంలో ఉండగా లోకేష్ గారు వెంటనే ముందుగా ప్రకటించడం అనేది కొంత సమన్వయ లోపం కనిపిస్తా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తా ఉన్నారు ఏంటంటే, ఈ విద్యార్థులకు సంబంధించిన అంశంలో కాబట్టి అందరూ కూడా చాలా సున్నితమైన అంశం కాబట్టి అందరూ కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, వాళ్ళ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. గతంలో నేను వివేకానంద రెడ్డి హత్యను కూడా ప్రస్తావించాను. సాక్షి మీడియా వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు తనకు సంబంధం లేకపోయినా కూడా నారాసుర రక్ష చరిత్ర అని చెప్పేసి బాగా హైలైట్ చేసింది. అప్పుడే వాళ్ళని 4 తన్ని తగలేస్తే ఇట్లాంటి జరిగేది కాదు, మేము ఇప్పుడు ఉదాసీనంగా వ్యవహరించాము, ఇప్పుడు అలా వ్యవహరించాము, ఇక నుంచి చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్ లో కూడా ఇలాంటిది ఏదో జరుగుతుంది, ఈ విధంగా స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా నేను ఒప్పుకొని ఇక నుంచి అలాంటి ఎవరైనా అవాస్తవాలు, అసత్యాలు, ఆడబిడ్డలకు సంబంధించి కనుక ఎవరైనా కనుక ప్రచారం చేసినట్టయితే దాన్ని సీరియస్ గా తీసుకుంటాం అనేది కూడా ఆయన వార్న్ చేశారు. ఇక్కడ ప్రధానంగా లోకేష్ గారు చెప్తుంది ఏంటంటే, అక్కడ ఇద్దరు లవర్స్ మధ్య నడిచిన వాట్సాప్ కు సంబంధించిన ఇద్దరు లవర్స్ కు సంబంధించిన వాట్సాప్ కు సంబంధించిన అంశం అక్కడ ప్రధానంగా కేసుకి. తిరుమలరావు గారు కైండ్లీ కాసేపు మీరు మ్యూట్ లో ఉండండి. తిరుమలరావు గారు కైండ్లీ మ్యూట్ లో ఉండండి. రైట్, మస్తాన్ రావు గారు మీరు మాట్లాడండి. అంటే అక్కడ ఎవరి మధ్య అయితే వాట్సాప్ నడిచిందో ఆ వాట్సాప్ లో నడిచింది తప్పితే నిజానికి అక్కడ హిడెన్ కెమెరాలు అవన్నీ కూడా లేవని ప్రాథమికంగా పోలీసులు తనకు చెప్పారనేది లోకేష్ గారి వాదన. నిజానికి ఇప్పటికి కూడా ఒక్క వీడియో కానీ ఎక్కడైనా వైరల్ అయిన పరిస్థితి కానీ
అక్కడ మనకు కనిపించట్లేదు. అయితే ఎక్స్పర్ట్స్ అందరూ అయిన తర్వాత ఆ విధంగా ఆయన స్టేట్మెంట్ ఇస్తే బాగుండే అనేది నా ఒపీనియన్. ఇక మనం చెప్పాలంటే నిన్న పేర్ని నాని గారి ఇష్యూ, అక్కడ ఇంటూరి రవికిరణ్ అని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఆయన ఏదో కొన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు అనేది ఒక అంశం. అదేవిధంగా గతంలో కూడా ఆయన మీద కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆ నేపథ్యంలో అతను అరెస్ట్ చేయడం, దానికి సంబంధించి ఆయనకి ఏదో అండగా నిలుద్దామని పేర్ని నాని, అదేవిధంగా పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ గారు నిన్న గుడివాడ వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులతో చర్చించిన తర్వాత ఆయనకి బంధువు లేదంటే వైసీపీకి చెందిన తోట శివాజీ అని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న జన సైనికులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు తీవ్ర ఆగ్రహ వేశారు. అంటే పేర్ని నానికి సంబంధించి గతంలో ఏంటంటే వైఎస్ఆర్సీపీలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏ స్టేట్మెంట్ వచ్చినా కూడా దాన్ని పేర్ని నాని దానికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు. ఆ కౌంటర్ ఇచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ మీద చాలా సార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారనేది జన సైనికుల భావన. వాళ్ళందరూ కూడా ఆ విషయం మీద తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పు చూపిస్తూ మాట్లాడిన పరిస్థితి ఉంది మంగళగిరి జనసేన కార్యాలయం. దానికి కౌంటర్గా పేర్ని నాని గారు 2 చెప్పులు నా దగ్గర అని అంటాం, దానికి మళ్ళీ చెప్పులు ఎత్తుకెళ్లే వాళ్ళు వచ్చారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇవ్వడం. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని చాలా చులకనగా లేదా అనుచితంగా వ్యాఖ్యలు చేశారనేది ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పేర్ని నాని వెంటనే క్షమాపణలు చెప్పాలనే ఒక ఏకైక డిమాండ్ తీసుకొని అక్కడ దాదాపు వందలాది మంది అక్కడికి వెళ్ళారు. ఫస్ట్ కొంతమంది 10ల సంఖ్యలో వచ్చినప్పుడు కూడా తర్వాత లేడీస్ వచ్చి పేర్ని నానిని ఉద్దేశించి పైనుంచి దిగిరమ్మని చెప్పేసి దమ్ముంటే రావాలని చెప్పులు చూపిస్తూ కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా తీవ్ర ఉద్రిక్తత దారిస్తుంది. ఇక్కడ మనం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమంటారంటే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మన ఇటీవల ఎలక్షన్స్ తర్వాత ప్రతీకార దాడులు కానీ ప్రతీకారంగా ఏది చేయొద్దు, మనందరం పరిపాలన మీద దృష్టి పెడదామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓ పక్కన వీళ్ళేమో ప్రతీకారంగా ఇట్లాంటి దాడులకి పురిగొల్పుతా ఉన్నారని చెప్పేసి నిన్న అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడారు. సో ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే జన సైనికుల్లో పేర్ని నాని మీద ఆగ్రహం చల్లారలేదు అనిపిస్తా ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఆయనకి క్షమాపణలు చెప్తే గానీ ఇక్కడి నుంచి వదలమని దాదాపు 4-5 గంటల పాటు ఆయన తోట శివాజీ ఇంట్లోనే దాదాపు నిర్బంధించిన పరిస్థితి. పోలీసుల జోక్యంతో చివరికి ఆయన తిరిగి మచిలీపట్నం వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇవన్నీ కూడా ప్రతీకార దాడులు కానీ ఇవన్నీ కూడా మంచిది కాదనేది ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన అంశం. అయితే పేర్ని నాని కావచ్చు లేకపోతే ఇతర రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళు వ్యక్తిగతంగా కాకుండా పరిపాలన దృష్టి ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తున్నట్టు విజయవాడ మొత్తం మునిగిపోయింది. 2,75,000 మంది దాదాపు నిరాశ లేని పరిస్థితి ఉంది. ఇలాంటి వాటి మీద వాళ్ళందరూ ఫోకస్ చేసి వాళ్ళందరికీ సహాయం అందించే విధంగా మనం అందరూ కూడా వైపు మళ్ళిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తిరుమలరావు గారు కూడా జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. తిరుమలరావు గారు ఈరోజు జనసేన అధినేత ఘనసేన అని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ముందుగా వారికి శుభాకాంక్షలతోటి మనం డిబేట్ స్టార్ట్ చేసాం. అండ్ లాటర్ ఆన్ ఇన్సిడెంట్స్ అన్ని మీకు తెలుసు. గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ మెంబర్స్ అందరికీ శుభాభివందనలు. మొట్టమొదటిగా మా జననాయకుడు జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఛానల్ ముఖంగా గారు అందరి తరపున కూడా మా అభిమానులందరి తరపున కాపునాడు తరపున నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మా కనకదుర్గమ్మ ఆశీర్వచనాలు అందజేస్తుందని కూడా కోరుకుంటున్నానండి. తిరుమలరావు గారు చెప్పండి సార్. గుడ్లవల్లేరు ఇన్సిడెంటు, పేర్ని నాని మీద దాడి, సబ్సిక్వెంట్గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడిన సంఘటన. ఆయన ఒక మాట చాలా స్పష్టంగా అన్నారు, ఇది బ్లూ మీడియా చేస్తున్న విష ప్రచారం. కాలేజీలో ఇలాంటి వీడియోలు పెట్టారనే ఒక ప్రచారం, ఏది కెమెరాస్ పెట్టారని ప్రచారం, ఇండియన్ కెమెరాస్ పెట్టి అది విష ప్రచారం చేసి అనవసరంగా కలకలం సృష్టించారు. డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతోంది. బ్లూ మీడియా ఇంకా ఎప్పటికీ తనను తాను సంస్కరించుకుంటుందనే పద్ధతిలో ఆయన
క్వశ్చన్ చేశారు. ఇక్కడ ఒక జర్నలిస్ట్ గా గత 30 ఏళ్లుగా మీడియాని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా కూడా నేను ఒకటైతే చెప్పదలుచుకున్నానండి. అన్డిబేటబుల్ కిందే ఉండాలి అనుకుంటున్నాను. అసలు ఈ తప్పుడు ప్రచారాలు చేయటము అనేది ఎల్లో మీడియాకి వెనతో పెట్టిన విద్య. అదే మిగతా వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. మీడియా ఎంత ఘోరంగా తయారైందంటే ఈ మధ్యన ఎవరికి కావాల్సిన రీతిలో వాళ్ళు ఇష్యూని క్రియేట్ చేసి ప్రజల మీదకి వదిలేయటమే. అందులో నిజాలు ఏమున్నాయి అనేది ఎవరూ చెప్పట్లేదు ఇప్పుడు కూడా. కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్, సపోజ్ ఈ గొడ్లవల్లేరు ఇష్యూ తీసుకుందామండి. అక్కడ గొడ్లవల్లేరు ఇష్యూ ముందు చెప్తున్నాను, బులుగు మీడియా అనే ముందు పచ్చ మీడియా అనే మాటను వాళ్ళు పోగొట్టుకుంటే బులుగు మీడియా గురించి మాట్లాడొచ్చు. అలాగే పచ్చ మీడియా అని మాట్లాడుకుంటూ వీళ్ళు వెళ్తుంటే బులుగు మీడియా అనే విషయాన్ని వీళ్ళు మాట్లాడకుండా ఆపొచ్చు. ఎందుకంటే ఇద్దరు దొందేనండి ఈ విషయంలో. ఈ ఒక విషయంలో నేను ఎవరిని మద్దతు ఇవ్వట్లేదు, ఎవరికి నేను ఇద్దరిని ఒకే రకంగా విమర్శిస్తున్నాను. అది నిజం కాబట్టి. ఎందుకంటే ఒక సారా ఉద్యమం తీసుకోవచ్చు మీరు. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఈనాడు అనే పత్రిక వల్ల సారా ఉద్యమం ప్రజలందరికీ తెలిసింది అని అనుకుంటున్నారు, కానీ అసలు స్టార్ట్ చేసిందే ఈనాడు యాజమాన్యం అనేసి చాలా తక్కువ మందికి తెలుస్తారు. బహుశా ఇక్కడ ఉన్న ప్యానల్ మెంబర్స్ చాలా మందికి తెలియకపోవచ్చు ఈ విషయం. నిజమైతే అది మీకు తెలిసే ఉండొచ్చు. Let us not touch that incident అండి. ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ సిచ్యుయేషన్ లోకి వద్దాం. అబద్ధాన్ని అసలు గొడ్లవల్లేరు కాలేజీ ఇన్సిడెంట్ లో జరిగింది ఏంటి అనే విషయాన్ని ఏ మీడియా చెప్పకపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మేము వెళ్ళామండి. మేము మా తరఫున కొంతమంది మా రిపోర్టర్లు కానీ, లోకల్ రిపోర్టర్లు కానీ, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి రిలేటివ్స్ కానీ మేము టచ్ చేస్తే కెమెరాలు ఉన్నమాట వాస్తవమేనండి. అక్కడ అంటే అది ఎవరు పెట్టారు అనేది ఇమ్మీడియట్ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. కాదు, మీరు రెండు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్. కెమెరాలు ఉన్నమాట వాస్తవం అని మీరు నిర్ధారిస్తున్నారు, ఎవరు పెట్టారనేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. వాస్తవం అని మీకు తెలిసిన తర్వాత పెట్టింది ఎవరో కూడా మీకు తెలిసే ఉండాలి కదా తిరుమలరావు గారు. నేను చెప్తాను సార్, నేను చెప్తానండి. మీకు రెండింటికి నేను రీజన్ చెప్తాను ఎందుకు చెప్పాను అంటే, ఈ రోజు కొత్తగా పెట్టలేదు. ఏది ఒక లవ్ అఫేర్ గురించి ఈ కెమెరాలు పెట్టే అవకాశం లేదండి. ఎందుకంటే యాజమాన్యం చాలా కట్టుదిట్టంగా ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు పెట్టుకునే అవకాశానికి చాలా తక్కువ ఉంటాయండి. అసలు చాలా తక్కువ కాదు, మైనస్ పెట్టుకోవచ్చు. కానీ బాత్రూముల్లో కూడా, రూముల్లో కూడా కెమెరాలు ఉన్నాయి అంటే యాజమాన్యానికి తెలియకుండా జరిగిందా, లేకపోతే యాజమాన్యం వాళ్ళు తగు జాగ్రత్తల కోసం తీసుకునేటట్టయితే రూముల వరకు లేకపోతే కారిడార్ల వరకు పెట్టొచ్చు. కానీ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఆలోచించి బాత్రూమ్ వరకు వెళ్ళారేమో అన్న సందేహం వస్తుంది. అందు గురించి ఆ మాట చెప్పాను సార్ నేను. రెండో విషయం, ఇన్వెస్టిగేషన్ తేలుతుందంటే ఎస్ తేలుతుంది సార్. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరిగి ఉంటే ఈ పాటికే తేలేదు సార్. అసలు మీడియాని కానీ, ఇతర వ్యక్తులను కానీ, స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ ని కానీ తీసుకుని లోపలికి వెళ్తే దానికి 2 రోజుల పాటు ఎవరికి అవకాశం ఇవ్వలేదు సార్. అంటే ఈ లోపు అక్కడ ఉన్న వైరింగ్లు కావచ్చు, కెమెరాలు కావచ్చు తీసేసి ఉండొచ్చిన అనుమానాలు చాలా మందికి ఉన్నాయండి. ఇందు గురించి అక్కడ ఎవరు పెట్టారనే విషయాన్ని ఇక్కడ మనం కాంట్రడిక్టరీగా మాట్లాడాల్సిన పరిస్థితి సార్. వేరే ఉద్దేశం కాదు, ఎవరి మీద ఇప్పుడు ఎవరికి కోపం లేదు. ఇక్కడ మనకి ఆడపిల్లల బాత్రూమ్లో కానీ లేకపోతే రూముల్లో కానీ కెమెరాలు ఉండటాన్ని విషయాన్ని మాత్రమే మనం తీసుకుంటాం సార్. ఎందుకంటే ఆడపిల్లలు అందరికీ ఆడపిల్లలు ఉన్నారు. అది తప్పు విషయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన విషయమే సార్. అటువంటిప్పుడు అంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో ఒక స్టూడెంట్ ఒక 2 కెమెరాలు పెట్టుకున్నాడు అంటే ఆ డొలతనం ఎక్కడుందనేది ముందర చూసుకోవాలి సార్. వాళ్ళ దగ్గర ఇన్ని వీడియోలు ఉన్నాయి, ఆడపిల్లల్ని ఏ రకంగా వీడియోలు తీశారనే విషయం ఇప్పటికీ కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎంతసేపు వైసీపీ వాళ్ళేమో అధికార పార్టీని అంటాము, అధికార పార్టీ వైసీపీ అంటాము, ఇలా చెప్పుకుని సరిపోతుంది. కానీ వీళ్ళిద్దరూ కలిసి టాపిక్ ని డీవియేట్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి అసలు విషయాన్ని వీళ్ళు మభ్యపరుస్తున్నారు. నిజంగా వైసీపీ వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉంది, అక్కడ ప్రూఫ్లు ఉన్నాయంటే వాళ్ళు ఎందుకు బయట పెట్టట్లేదు? ఒక్కటి లేదు వాళ్ళ దగ్గర. తిరుమలరావు గారు, ఇప్పుడు మీరు అన్న అంశంలో సీసీటీవీ ఫుటేజ్ అయితే కాలేజీ కారిడార్స్లో సీసీటీవీ అరేంజ్ చేస్తాయి. ఎనీ కాలేజ్ హాస్టల్స్లో కూడా పెడతారు.
తప్పేం లేదు. కారిడార్స్ లో ఉంటే భద్రత దృష్ట్యా పెడతారు సెక్యూరిటీస్. ఆ ఫుటేజ్ ఎగ్జామిన్ చేస్తే వాస్తవాలు బయటపడతాయి. ఒకవేళ పెట్టినవి తొలగించే క్రమంలో ఆ మూమెంట్స్ అన్ని రికార్డ్ అవుతాయి కదా, క్యాప్చర్ చేయొచ్చు కదా. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. సార్ గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ఆ సీసీ కెమెరాలు కూడా లేకుండా చేశారనేది మాకు వినపడింది సార్. మొత్తం కారిడార్ లో కావచ్చు. సో మీరు ఫిజికల్ గా ఆ కాలేజీని విజిట్ చేశారా గుడ్లవల్లేరు? మీరంటే మీ టీమ్స్. మా కొలీగ్ రిపోర్టర్ చాలా నమ్మకస్తున్న వ్యక్తి విజిట్ చేశారు సార్. చాలా చోట్ల కెమెరాలు పనిచేయట్లేదు, కొన్ని తీసేశారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? అంతకు ముందు జరిగిన దాన్ని కవర్ చేసుకుంటున్నారనే అనుకోవచ్చు. మనం ఇక్కడ పిల్లల ప్రాస్పెక్టివ్ లో మాట్లాడుతున్నాం సార్, పార్టీ ప్రాస్పెక్టివ్ కాదు ఇది. పిల్లలు వాళ్ళకి జరుగుతున్న అన్యాయం, ఈ విషయం మీద మనం మాట్లాడుతున్నాము. ఈ విషయాన్ని చూసుకుంటే అక్కడ అని చెప్పేసి అక్కడ ప్రూఫ్ కనబడుతుంది. రైట్, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, సీసీటీవీ ఫుటేజ్ డిస్మాంటిల్ అయిందనే అనుమానం వాళ్ళని వ్యక్తం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం తిరుమలరావు గారు వస్తున్నాండి మీ దగ్గరకు వస్తున్నా. ఎట్ ది సేమ్ టైం తిరుమలరావు గారు అనేది ఏంటంటే, వస్తున్నానండి సత్యనారాయణ గారు, రవికిరణ్ గారు మాట్లాడంగానే మీ దగ్గరకు వస్తా. తిరుమలరావు గారు అనేది ఏంటంటే అక్కడ హిడెన్ కెమెరాస్ ఉన్నాయి. ఆయనకి అత్యంత సన్నిహితులు అక్కడ రిపోర్టర్స్ కొందరు వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా నిర్ధారణకు వచ్చిన అంశాన్ని ఆయన చెప్తున్నారు. కాంట్రాడిక్టింగ్ ఫ్యాక్ట్స్. గవర్నమెంట్ ఒకటి చెప్తోంది, నిజ నిర్ధారణకి వెళ్ళిన తిరుమలరావు గారి బృందం ఒక మాట చెప్తోంది. ఏది కరెక్ట్ అయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు రవికిరణ్ గారు? సార్ ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఇంకా నిన్న లోకేష్ గారు కూడా చెప్పారు, ఇంకా విచారణ జరుగుతోంది, ఇంకా కొనసాగుతోంది. ప్రాథమికంగా మాకు ఈ విషయాలు వచ్చాయన్నారు. ఇప్పుడు తిరుమలరావు గారు చెప్పిన విషయాల్లో ఒక సందర్భంలో ఆయన ఏమన్నారంటే, నేను స్వయంగా వెళ్ళాను గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి అన్నారు. తర్వాత నేను వెళ్ళలేదు, మా ఫ్రెండ్ ద్వారా, నా విశ్వసనీయ ఫ్రెండ్ నాకు చెప్పారు అంటున్నారు. 3, నేను హిడెన్ కెమెరా చూశాను అంటున్నారు. 4, హిడెన్ కెమెరా వైసీపీ పార్టీ దగ్గర ఒక ఆధారం కూడా దొరకలేదు వాళ్ళకి అంటున్నారు. రవికిరణ్ గారు, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. నేను స్వయంగా చెప్పిన మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. మీరు క్లారిఫికేషన్ తర్వాత ఇవ్వండి, నేనేం కాదన్నా. నాకు మీరు చెప్పింది వినపడింది చెప్తున్నాను. నేను నాకు సరిగ్గా వినపడలేదంటే మీరు తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వండి. నేనేది ఏంటంటే, హిడెన్ కెమెరా వీరికి కనిపించిన హిడెన్ కెమెరా వైసీపీ పార్టీకి కూడా ఒకటి కనిపించలేదు అంటున్నారు. సో నాకు వారు మాట్లాడిన దానిలో చాలా కాంట్రాడిక్టరీ విషయాలు వారు మాట్లాడి అనిపించాయి. సో నేననేది ఏంటంటే, వారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ దగ్గర హిడెన్ కెమెరా ఉంది, మీరు చూసారన్నారు కాబట్టి, మీరు ప్రెస్ తరఫున వెళ్ళారన్నారు కాబట్టి తప్పనిసరిగా వివరాలు బయట పెట్టండి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కూడా ఇవ్వండి, మీరు కూడా సహకరించండి. దీనిలో దాచేది ఏమి లేదు కదా, వాస్తవాలు బయటకు రావాలి, దోషులు ఎవరు ఉన్నది శిక్షపడాలి. అది మేము కోరుకునేదండి. వాసుదేవన్ గారు. రైట్, సత్యనారాయణ గారు ఒక్క నిమిషం సార్, నేను చెప్పేస్తాను సార్. నేను స్వయంగా ఇప్పుడు కాలేజీ ఆగండి, ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం, ఆయన మాట్లాడంగానే మీ దగ్గరకు వస్తాం. జరగాలని చెప్పాను రవికిరణ్ గారు. రైట్, సత్యనారాయణ గారు. వాసుదేవన్ గారు, ఇప్పుడు ఈ కాలేజీ వ్యవహారం మనం చూస్తే మీరు అన్నట్టు ఇందాక సెక్యూరిటీ పర్పస్ గా బాత్రూమ్ బయట ఉంటే ఉండొచ్చు తప్ప బాత్రూమ్ లోపల కారిడార్స్ అండి, బాత్రూమ్ బయట కాదు, కారిడార్స్ అనుకుంటే కారిడార్స్ అదే ఉంటే ఉండొచ్చు సెక్యూరిటీ పర్పస్ గా. ఇంకా అడ్వాన్స్ గా వెళ్ళి బాత్రూమ్ కు వెళ్ళే ముందు కూడా పెట్టుండొచ్చు తప్ప లోపల ఉన్నాయనేది చాలా దురదృష్టమైన సంఘటన. అటువంటి జరిగితే ఖచ్చితంగా దోషులు శిక్షించాల్సిన పరిస్థితి ఉంది. లోపల పెట్టే పరిస్థితి యాజమాన్యానికి కానీ కాలేజీ నిర్వహిస్తున్న ఉండదు. ఎందుకంటే అంత దౌర్భాగ్య పరిస్థితి, కాలేజీ ప్రతిష్ఠ దిగదార్చుకునే పరిస్థితి కాలేజీ యాజమాన్యం తెచ్చుకోదు. ఇది ఎలా జరిగింది, లేకపోతే జరుగుంటే ఎలా జరిగింది అనే దాని మీద పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అన్నట్టు సీసీ కెమెరాలు అప్పటికప్పుడు పీకేసినప్పటికీ కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటది కాబట్టి ఖచ్చితంగా అన్వేషణలో తేలి దోషులు శిక్షింపబడాలని చెప్పేసి కోరుకుందాం అందరూ కూడా జరుగుంటే. తర్వాత ఇందాక తిరుమలరావు గారు మాట్లాడుతూ బ్లూ మీడియా అంటే ఎల్లో మీడియా అని చెప్పేసి ఆయన క్యాప్షన్ చేస్తూ మాట్లాడారు. బ్లూ మీడియాకి యాజమాన్యం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ పెద్దలు, తన భార్య వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి భార్య, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా భారతీ గారు నిర్వహిస్తున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ ఎల్లో మీడియాకి బాలకృష్ణ గారా, లోకేష్ గారా, లేకపోతే భువనేశ్వర్ గారా, లేకపోతే
బ్రాహ్మణి గారా లేదా చంద్రబాబు నాయుడు గారా? ఎవరున్నారని ఎల్లో మీడియా అని చెప్పేసి మాకు అంట కడుతూ ఉంటారు. ఖచ్చితంగా దీన్ని నేను ఖండిస్తున్నాను సార్. ఇటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయిన కూడా తిరుమలరావు గారు ఈ విధంగా వ్యాఖ్యానించడం అనేది కరెక్ట్ కాదు. వైసీపీ వాళ్ళు అన్నారంటే అది వేరు, కానీ ఒక జర్నలిస్ట్ గా, ఒక కాపు నాడు కార్యదర్శిగా ఈయన చెప్పడం అనేది దురదృష్టమైన సంఘటనగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అభిమానులకు, మా పార్టీ కుటుంబ పెద్దలకు, అదేవిధంగా వారి కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే సందర్భంగా నిన్నటికే 30 సంవత్సరాలు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా చేసినటువంటి 30 సంవత్సరాలు అయినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ, అంత అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఇటువంటి విపత్తులను చాలా టెక్నాలజీతో వాడుకుంటున్నటువంటి సందర్భంలో ఆ టెక్నాలజీకి అన్ని సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు సహకరించి మరి ఇటువంటి విపత్తులను ఎదుర్కోవాలి. రైట్ అండి, లక్ష్మణరావు గారు మాట్లాడారు. టైం కూడా అయిపోతుందండి. లక్ష్మణరావు గారు ఆన్సర్ చేయాలి. లక్ష్మణరావు గారు ప్లీజ్ ఆన్సర్. సత్యాన్ని గారు, లక్ష్మణరావు గారు మాట్లాడతారు. లక్ష్మణరావు గారు క్విక్ గా. వాసుదేవ్ గారు, ఈరోజు డాక్టర్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి, ఆయన గన్నమూల అర్పిస్తూ విజయవాడ మునిగిపోవడం కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గత నెల రోజుల్లో ఆగస్టు 29 షేక్ హసీనా అరెస్ట్ కూడా చంద్రబాబు కారణం ఉన్నట్టుంది. మీరు ఏమన్నా అర్థం ఉందండి? విజయవాడ మునిగిపోవడానికి చంద్రబాబు కారణం ఏంటంటే రీజనబుల్ గా మాట్లాడండి సార్, రీజనబుల్ గా మాట్లాడండి. చేసిన తర్వాత మునిగింది. రైట్, సత్యాన్ని గారు ఆయన ఆన్సర్ చేయండి. కాదు, మీరు అన్ని కూడా సత్యాన్ని గారు ఆయన కంప్లీట్ చేయండి. సత్యాన్ని గారు ఆయన కంప్లీట్ చేయండి. నేను చెప్పే కదా ఆయన మాట్లాడింది. టైం లేదు, ఆయన కంప్లీట్ చేయండి. సత్యాన్ని గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. అదృష్టం, ఆంధ్ర ప్రజల అదృష్టం. నేను చెప్పేది ముందు, నేను చెప్పేది నువ్వు అబద్ధాలు చెప్తే మర్యాద మీ వైసీపీ వాళ్ళకి మర్యాద లేదని చెప్తున్నాను నేను. సత్యనారాయణ గారు ఆయన మాట్లాడండి. టైం అయిపోతుంది, టైం కావస్తుంది. ఆయన మాట్లాడండి. లెట్ హిమ్ కంప్లీట్. సత్యనారాయణ గారు ఆయన మాట్లాడండి. సత్యనారాయణ గారు ఆయన మాట్లాడండి. లక్ష్మణ గారు, సత్యనారాయణ గారు టైం లేదు, ఆయన మాట్లాడండి. ఉన్న ఒక్క నిమిషం. ఆగస్టు 29 ఐఎండి ప్రకటించిందండి, అతి భారీ వర్షాలు వస్తున్నాయి, జాగ్రత్తగా వ్యవహరించాలన్నప్పుడు అక్కడ కనీసం విజయవాడ ప్రాంత ప్రజలకు కూడా ఎటువంటి సమాచారం లేకుండా బుడమేర వాగుకి సంబంధించినటువంటి వలగలేరులో ఉన్నటువంటి ఆ గేట్లన్నీ ఎత్తేసారండి. సో దాని ప్రాంతంగానే రాజరాజేశ్వరిపేట నుంచి మొత్తం అక్కడ సింగనగర్ మొత్తం మునిగిపోయింది. అలాగే మున్నేరు వాగు నుంచి వచ్చినటువంటి 5 లక్షల క్యూసెక్ల ఆ వాటర్ ఈ రోజున కృష్ణానది నుంచి ఈ రోజునే దాదాపు 10 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది అని అన్నారు. వస్తుంది, ప్రవాహం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో 3 కిలోమీటర్ల మేర ఏదైతే రాణిగారి తోట కృష్ణలంక కూడా మరి వాళ్ళు నిర్మించడం ద్వారా 80,000 మందిని రక్షించగలిగాం. అటువంటి జాగ్రత్త, ముందు జాగ్రత్త మేము తీసుకున్నాం. 370 కోట్లు పెట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ పరిస్థితులు కూడా ప్రాణ నష్టం తగ్గించగలరు. అటువంటి చర్యలు తీసుకోవాలండి. మీరు 2 లక్షల మందికి ఏదో పులిహోర పట్టాలు ఇచ్చి రైట్ లక్ష్మణరావు గారు ఓకే క్విక్ గా తిరుమలరావు గారు రైట్ లక్ష్మణరావు గారు ఓకే మీరు చెప్పారు కదా. తిరుమలరావు గారు మాట్లాడతారు. తిరుమలరావు గారు కైండ్లీ క్విక్ గా కంక్లూడ్ చేయండి. సత్యనారాయణ గారు మీరు ఆపండి. సత్యనారాయణ గారు, లక్ష్మణరావు గారు మీరు ఆపండి. తిరుమలరావు గారు మాట్లాడతారు. తిరుమలరావు గారు ప్లీజ్. తిరుమలరావు గారు కైండ్లీ. రిటైనింగ్ వాల్ దగ్గర ఇప్పుడు వీడియో చూపిస్తానండి, లైవ్ వీడియో. రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి జనాల పరిస్థితి ఎలా ఉందో చూస్తారా? వైసీపీ వాళ్ళ తప్పిదమని ఒప్పుకుంటారా? తప్పిదానికి విపత్తుకి చాలా తేడా ఉందండి. ఎందుకంటే మీకు మాట్లాడేదానికి ఎట్లా ఉంటదంటే ఈ రోజున టైం లేదు.
టైం లేక ఒక అరగంట కానీ చేస్తే మాట్లాడదాం. ఒక అరగంట పంచండి. రైట్ వాసుదేవన్ గారు. రైట్ మస్తాన్ గారు కైండ్లీ క్విక్ గా కంక్లూడ్ చేయండి. మస్తాన్ గారు ఓకే. లక్ష్మణరావు గారు, తిరుమలరావు గారు, మస్తాన్ మాట్లాడతారు. కైండ్లీ క్విక్ గా మస్తాన్ ప్లీజ్. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి కేవలం 24 గంటల్లోనే 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో వచ్చిన సందర్భం. పైగా బుడమేరుకి ఆ పైన క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద వెరసి ఇదంతా కూడా దాదాపు 26 కాలనీల్ని ముంచెత్తిన పరిస్థితి. ఇప్పుడు ఎవరి తప్పిద